ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా కాపుల ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం అవనిగడ్డ. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హవా ఏ విధంగా ఉంది? మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ అవనిగడ్డలోని గెలవబోతున్నారా? ప్రధానంగా జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలోని ఎంతవరకు జనసేన నుంచి వైసీపీకి పోటీ వస్తుంది? మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం. అంటే ప్రధానంగా చూసినట్టయితే రమేష్ గారికి సంబంధించి మొదటిగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీని ద్వారా కేడర్ లో ఒక అయోమయ పరిస్థితి లేదంటారా? ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు నాతో నువ్వు ఎంపీకి వెళ్ళమని చెప్పారు. నేను కాబట్టి వెంటనే ఒక మాట నేసాను గబుక్కుని. అన్నా నేను చిన్నవాడిని ఎంపీగా అన్నాను. అన్న మన వారియర్స్ని ఖచ్చితంగా మనం ఎంపీ కొట్టాలా, గెలవాలా, నువ్వు ఎంపీకి పొడిచింది అట్లాగే నేను చెప్పాను. మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులని వాటిని క్రోడీకరించుకుని అన్నా నువ్వు అసెంబ్లీకి వెళ్ళమన్నారు. నేను అసెంబ్లీకి వచ్చాను. దీంట్లో గందరగోళం ఏమీ లేదు. నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటాను కనుక నేను బందర్కి వెళ్ళినా ఇక్కడే ఉండేవాడిని, పార్లమెంట్కి వెళ్ళినా ఈ కాన్స్టిట్యున్సీ ఉండి కనుక ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళాను. అందుకని క్యాడర్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లోని వరుసగా పార్టీలోని సిట్టింగ్లు మార్చుతున్న నేపథ్యంలోని కొంతమంది అసంతృప్తిగా కామెంట్ చేస్తున్న నేపథ్యంలోని సింహాద్రి రమేష్ ముందుకొచ్చి కామెంట్స్ చేయడం వల్ల పార్టీకి కొంత ప్లస్ అయింది అనుకుంటున్నారా? నేనేం కామెంట్ చేయలేదు. కామెంట్స్ మీన్స్ అధినేత అడుగుజాడల్లో అధినేత ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్తాను. కాకపోతే మా క్యాడర్ అంతా ఏముందంటే రమేష్ అయితే మనకు అందుబాటులో ఉండేవాడు. 5 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా ఉన్నాడే. రమేష్ని బందరు పంపించడం మాకు ఇబ్బందికరంగా ఉంది అనుకున్నారు. అదే పార్టీకి చెప్పినట్టున్నారు. పార్టీ కూడా నన్ను కన్సిడర్ చేసి మళ్ళీ అసెంబ్లీకి పెట్టారు. ప్రధానంగా చూసినట్టయితే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అవనిగడ్డ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలోని దాని నుంచి పోటీ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? వాళ్ళు అంతకుముందు ఒక 28,000 జనసేనకు వచ్చినాయి, అట్లాగే కాంగ్రెస్కి వచ్చినాయి. కాంగ్రెస్ అంటే తెలుగుదేశానికి వచ్చినాయి. ఇవన్నీ కలుపుకుంటే నాకు 21,000 మెజారిటీ వచ్చింది. ఆ 21,000 కాక 40,000 ఇద్దరికి వచ్చి ఉన్నాయి. జనసేనకు ఒక 28,000, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన 13,000 వచ్చింది. ఆ ఎన్నికలకు ఒక 41,000. ఆ 41,000 21,000 అయిపోతే ఇంక 20,000 ఉన్నాయి యాస్లో. అవన్నీ మాకు వస్తాయి, మీ మెజారిటీ గెలుపుతాం అనమాట. నేను 2014లో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశా. ఆ రోజు నాకు 2,500 ఓట్లు వస్తే నేను గెలిచి ఉండేవాడు. 2,500. అప్పుడు ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం కలిసే ఉండేది. ఆ తర్వాత నేను 2019లో గెలిచిన తర్వాత ప్రజలకు మరింత చేరువయ్యాను. ఆ చేరువైన దాంట్లో భాగంగా నేను చాలా ఈజీగా గెలుస్తాను అనుకుంటున్నాను. నేను కారణం ఏంటంటే 22A ఒక చుక్క భూములు ఒక చుక్క పెట్టి చంద్రబాబు నాయుడు గారు 17,850 ఎకరాలకి రిజిస్ట్రేషన్ లేకోకుండా, లోన్లు తీసుకోవడానికి లేకుండా, పిల్లలకు కట్నాలు ఇచ్చిన వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా ఇబ్బంది పెట్టాడు. నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 19 ముందు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నాకు ఓటేయండి, ఆ జీవోని రద్దు చేయించి సుక్కల భూమిని రద్దు చేసి మీకు అప్పు చెప్తాను చెప్పాను. చెప్పినట్టుగానే ఆ జీవోని రద్దు చేయించి జగన్మోహన్ రెడ్డి గారిని అవనగడ్డ తీసుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పు చెప్పాను. అది నాకు పాజిటివ్ ఓటు. అదేవిధంగా ఇంకో మాట చెప్పాను, ఎదురుమండి బ్రిడ్జి కట్టిస్తాను, అక్కడ 10,000 మంది జనాభా ఉన్నారు, వాళ్ళు హార్ట్ అటాకులు వచ్చినా రాత్రిపూట లేదా డెలివరీ కేసులు వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నారు, మినిమం 5-6 గంటలు పడుతుంది, వాళ్ళకి ఆ బ్రిడ్జ్ చేయించి పెడతాను చెప్పాను. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి శాంక్షన్ చేయించాను. టెండర్ దశకు వచ్చింది, టెండర్ కూడా పిలిచారు. ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా కాంట్రాక్టర్ రాలా, రేపో మాపో మళ్ళా పిలుస్తారు, అది అయిపోతుంది. నేను చెప్పినట్టుగా చేస్తున్నాను. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు అవన్నీ చేయించాను. అవనగడ్డలో మన సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగి డయాలసిస్ సెంటర్ అడిగాను. ఆ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేశారు. ఈ విధంగా నేను ప్రజలకు మరింత చేరువయ్యాను. కోవిడ్ సమయంలో మరి ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తులు బయటికి రాని టైంలో అవనగడ్డలో కోవిడ్ సెంటర్ పెట్టించి 50 పడకలు పెట్టించి చాలా జాగ్రత్తగా మంచిగా దాన్ని నడిపాం. అదంతా నాకు పాజిటివ్గా ప్రజల మధ్యలో నేను ఎట్లా ఉంటానో, ఏ రాత్రిపూట అర్ధరాత్రి నాకు ఫోన్ చేసిన హాస్పిటల్ పని ఉందంటే లెగిసి నేనే హాస్పిటల్ అక్కడికి వెళ్తా, లేదా మా వాళ్ళు ఎవరైనా పంపిస్తా. ఇట్లా అందరికీ చేరువయ్యాను. మళ్ళా జనం నన్ను కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను.
అంటే ఎదురుమొంటి బ్రిడ్జి సంబంధించి గత 2019 ఎన్నికల సమయంలోని వచ్చే ఎన్నికల్లోని ఓటు అడిగే ముందు ఈ బ్రిడ్జి నిర్మించి ఇటు నుంచి అటు నడిచి వచ్చిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన మీరు ఎందుకు జాప్యం జరిగింది? జాప్యం జరగల. దీంట్లో ఒక పొరపాటు జరిగింది. 2 సంవత్సరాల కరోనా ఉంది. 2 సంవత్సరాల కరోనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆయన శాంక్షన్ అన్నాడు, ఇచ్చారు. నబార్డు నుంచి ఫండ్స్ వచ్చినాయి. నబార్డు నుంచి ఫండ్స్ వచ్చి ఎస్టిమేట్ను పూర్తయ్యే లోపల దీన్ని ఎస్టిమేట్ చేయటం, మళ్ళీ క్యాల్కులేట్ చేసే లోపల ఏమైందంటే అది 140 కోట్లకి వెళ్ళింది. 140 కోట్లకి వెళ్ళింది. అక్కడ ఉందో 110 కోట్లు ఉన్నాయి. ఆ 110 కోట్లు ఉండటం మూలంగా మళ్ళా తిరిగి దీని రివైజ్కి నబార్డుకు పంపిస్తానంటే నేను ఒక మాట అడిగేవాళ్ళని, ఆర్ఎన్బి వాళ్ళని. 110 కోట్లు ఉన్నాయి కదా, బ్రిడ్జి వరకు ఎంత అవుతుందంటే 109 కోట్లు అవుతుంది అన్నారు. ఆ 109 కోట్లకి బ్రిడ్జి పిలవండి, ఆ బ్రిడ్జ్ అయిపోతే అప్రోచ్ రోడ్లకి ఈ లోపల శాంక్షన్ తీసుకుందామని చెప్పారు. వాళ్ళు లేట్ చేశారు. ఎందుకు లేట్ చేశారో అర్థం కాక పదే వాళ్ళ దగ్గర తిరిగిన తర్వాత మీరు కాకోకుండా మీకు ఇంకొక సపోర్ట్ లెటర్ తెచ్చుకున్నారు. నేను ఎమ్మెల్యేనయ్యా, అవనగడ్డికి ఎమ్మెల్యేని, ఆ శాంక్షన్ చేసిన మా కాన్స్టిట్యున్సీలో అది సీఎం గారు చేసిన పని, మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారంటే సార్ కొంచెం మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపోర్ట్ లెటర్ తెచ్చుకోమంటే మళ్ళీ వెళ్ళి ఆర్ఎన్బి మినిస్టర్ గారిని అడిగితే ఆయన సపోర్ట్ లెటర్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా చేయకపోతే మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఎంపీ గారు ఈ ప్రపోజల్ను మళ్ళీ నబార్డుకి పంపించమంటున్నారు, నబార్డుకి పంపిస్తే శాంక్షన్ చేస్తున్నారు మొత్తము, అందుకని ఆపేం, మీరు మీ ఎట్లా చేయమంటారు మమ్మల్ని, ఆయన మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు. సీఎం గారి దగ్గరికి కూర్చొని విషయం చెప్తే వెంటనే ధనంజయ రెడ్డి గారికి త్యాగేసి బ్రిడ్జి అయిపోతూ ఉంటుంది, అప్రోచ్ రోడ్ల కోసం దాన్ని ఆపడం దేనికి, ఇందులో ఏదో మతలబ్ ఉంది, వెంటనే దాన్ని శాంక్షన్ ఇచ్చేసి టెండర్ పిలవమంటే అప్పుడు టెండర్ పిలిచారు. ఇదంతా డిలే కాకపోతే, కోవిడ్ లేకపోతే నేను చెప్పినట్టు చేసే ఉండేవాడిని. నేను ఇంకో మాట కూడా చెప్పాను, 22A రద్దు చేయించబోతే నేను మిమ్మల్ని ఓటు అడగను, ఎలక్షన్లో పోటీ చేయని చెప్పాను. అది చేయించాను. కోడు రోడ్ డాన్స్కపోతే అట్లాగే చెప్పాను, నేను ఓటు అడగను, రానని చెప్పాను. శంకుస్థాపన జరిగినట్టుంది. లేదు రోడ్ అయిపోతుంది, స్పీడ్గా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ ముందే శంకుస్థాపన చేశారు. అది పని జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు అది ఛాన్స్ లేకపోతే ఓటు అడగనని చెప్పడు, రాడని చెప్పడు. నేను ఆ 2 చెప్పాను, అది చేయించాను. ఎదురుమండికి చెప్పాను, దాన్ని కూడా శాంక్షన్ తీసుకున్నాం, అన్ని అనుమతులు అయిపోయినాయి. ఒకసారి టెండర్ కూడా 2 సార్లు టెండర్ కాల్ఫర్ చేశారు. కానీ కాంట్రాక్టర్ ఎలక్షన్ దగ్గరలో ఉండడం వల్ల రాలా, రేపు మాపు వస్తారు. ఆ డబ్బులు నబార్డు డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, ఖచ్చితంగా పని అయిపోతుంది. మీ ఎంపీ ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు, ఆ ఎంపీ నుంచి మీకు కూడా గ్యాప్ ఉందా? ముందు నుంచి గ్యాప్ ఉంది. ఇది ఇప్పుడు చెప్పే కదా, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ సంగతి అవనీయకుండా చేయటమే నాకు అనుమానం. ఎందుకైనా అవనీయకుండా చేయగల 108 కోట్లతో బ్రిడ్జ్ వరకు అయిపోతుంది. దాన్ని శాంక్షన్ చేయించుకుని అప్రోచ్ రోడ్ల తర్వాత తెచ్చుకోవచ్చు శాంక్షన్. దాన్ని ఎందుకు ఆపమన్నాడు? ఆపడం అంటే అంతకు ముందే ఒక కుట్రతో ఉన్నాడు, ఒక ఆలోచనతో ఉన్నాడు. ఆలోచనతో ఉండటం వల్ల దాన్ని ఢిల్లీ చేయించాడు. నేను అవ్వలేదని చెప్పడం కోసం, నా వల్ల కాదని చెప్పడం కోసం తప్పు చేయించాడు. ఎందుకు సింహాద్రి రమేష్ మీద బాలసూరి ఎంపీకి అంత కక్ష ఎందుకు? నాకు ఏం కక్ష ఏం లేదు, నేనేమో ఆయనకి వ్యతిరేకం కదా. ఆయనతో బాగానే కలిసి తిరిగేవాడిని, కేవలం పనిచేసేవాడిని. ఆయనకి ఎక్కడ సొంత కాన్స్టిట్యున్సీ లేదు, ఎక్కడన్నా పోటీ చేయడానికి ఫలానా కాన్స్టిట్యున్సీ నాది, ఈ ఊరు నాదని చెప్పుకుంటానికి నా మాదిరిగాను బందర్ పేరు నాని గారి మాదిరిగాను లేదు. ఎక్కడో చోట వలస పక్షిలాగా వాలాల, ఆ వాలటం కోసం ఇటువంటి ట్రిక్కులు ఉపయోగించాడు. కక్ష లేనప్పుడు జనసేన పార్టీ నుంచి బుద్ధప్రసాద్ ఎందుకు పోటీ చేపిస్తున్నారు అంటే ఇక అక్కడి నుంచి కక్ష వస్తుంది కదా. ఈ రాజకీయాల్లో ఉండదు అది. వాళ్ళు నేనైతే అది చాలా పొరపాటు చేసినది అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా చెప్తున్నాడు, ఒక మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే బందర్లో మెడికల్ కాలేజ్ ఆయనే తెచ్చానంటాడు, పోర్ట్ ఆయనే తెచ్చానంటాడు. ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. వచ్చే సంవత్సరం నుంచి మిగిలిన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆయన నేను మెడికల్ కాలేజీలు నేనుంటాం మూలంగా తెచ్చాను, సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చాను, నేను ఎవరినన్నా తిట్టమంటే తిట్టలేను, కావాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ తెస్తాను. మరి 17 చోట్ల ఆయన ఎంపీగా ఉన్నాడా? 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా, అక్కడ ఆయన ఎంపీగా లేడుగా. అట్లాగే పోర్టులు ఇంకా వచ్చినాయి కదా, ఆ పోర్టుల దగ్గర ఈయన ఎంపీ కాదు కదా, సొంత ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని, ఒక మంచి పని తన ఖాతాలో వేసుకుని తను గొప్పోళ్ళగా బిల్డప్ ఇస్తున్నాడు తప్ప ఆయన చేసిన పని కాదు. ఆ 17 మెడికల్ కాలేజీల దగ్గర ఈయన ఎంపీ కాదు, మిగిలిన పోర్టులు కాదు ఈయన ఎంపీ కాదు. అవి శాంక్షన్ కాలేదా? నువ్వు ఉంటేనైనా జగన్మోహన్ రెడ్డి గారు హవా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వల్ల ఎన్ని జరుగుతున్నాయి.
అంటే ఆయన మాత్రం పార్టీలో గ్యాప్ రావడానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారితో గ్యాప్ రావడానికి చెప్పుడు మాటలు, అంటే పేరు నాని లాంటి వాళ్ళు చెప్పుడు మాటలు వినటం వల్లే జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా తన గ్యాప్ వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సంగతి తెలిసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలిసిన వాళ్ళు. ఆయన చెప్పుడు మాటలు వినే వ్యక్తి, ఎవరి మీదన్నా వెళ్ళి ఒక మాట చెబుతుంటే ఆయనకి నీకు తగువేంటని అడిగే వ్యక్తి ఆయన. ఒక మనిషి ఇంకొక మనిషి మీద చెబుతుంటే ఆయనకి నీకు ఎందుకు పట్టాలా, మీ ఇద్దరి మధ్య తగువేంటని అడిగే మనిషి. అటువంటి వాడిని చెప్పుడు మాట్లాంటాడని ఎట్టంటాం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఈయనే దొంగ పనులు చేస్తున్నాడు. మా మూలంగా నా మూలంగానూ మీరు అనుకున్నట్టు పేరు నాని గారు తగు మూలంగానూ మారడం కాదు, ఆయన చేసిన కొన్ని పనుల వల్ల. దాంట్లో తిట్టమని ఎవరైనా చెప్పారు, మమ్మల్ని ఎవరు తిట్టమలేదే జగన్మోహన్ రెడ్డి గారు. తిట్టాల్సిన అవసరం మాకేంటి, ఎవరిని తిట్టవసరం లే, వాళ్ళు చేసే పనులు చెప్పాలి. వాళ్ళ బాలశివుడు గారు నాదే బ్రిడ్జ్ అంటాడు, నాదే మెడికల్ కాలేజ్ అంటాడు, నాదే పోర్ట్ అంటాడు. దానికి సంబంధం చెప్పమను. ఈ 17 మెడికల్ కాలేజ్ నేను తెచ్చాడా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ఉండదు చెప్తాడు తప్ప అబద్ధాలు చెప్పే మనిషి కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఏంటంటే ప్రజలకు ఉండదు అదే. అవనిగడ్డ ఓటర్ల తీర్పు మనం ఒకసారి హిస్టరీ నుంచి చూసినట్టయితే 14లోని తెలుగుదేశం పార్టీ, 19లో వైసీపీ, ప్రస్తుతం 24లోని పరిస్థితి మారుతుందంటారా, లేకపోతే మరోసారి వైసీపీ గెలుస్తుంది? మళ్ళీ ఒకసారి వైసీపీ గెలుస్తుంది. దాంట్లో అనుమానం నేను చెప్పా కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు గెలవకూడదని అడుగుతున్నాను. ఇన్ని జనానికి ఇన్ని సంక్షేమ పథకాలు, ఇప్పుడు గ్రామాల్లో డెవలప్మెంట్ లేదంటారు. డెవలప్మెంట్ లేదంటే మూతపడిపోయే గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు పేరుతోనో ఇంకో పేరుతోనో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. ఆ పిల్లల్ని మళ్ళా డ్రాప్ అవుట్స్ నుంచి దాంట్లో ఆ స్కూల్స్లో చదివేటట్టు చేశాడు. ఆ స్కూల్కి వెళ్తే కనపడలేదా ఇంట్లో ఆ ఊరు వాళ్ళకి? కాస్త ముందుకు వెళ్తే ఒక పక్క ఆర్బీకే కనపడుతుంది, ఇంకా పైకి వెళ్తే సచివాలయం కనపడుతుంది, కాస్త ఇంకా ముందుకు వెళ్తే వెల్నెస్ సెంటర్ కనపడుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ డెవలప్మెంట్ అనే. అందుకే ఓటేయాలి. పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా భారతదేశం అంతా ప్రపంచం అంతా కరోనాలో అల్లకల్లంలో అయిపోతే ఈ రాష్ట్రం మాత్రం ఏమీ కాకుండా సాఫీగా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన చేసిన పనులు. రోడ్లు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. సంక్షేమం ఒకటి చేస్తున్నారు తప్పితే రోడ్లకు సంబంధించి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి పూర్తిగా వైసీపీ జాప్యం చేసింది అనేది మాత్రం ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి నిలుస్తుంది. కొంత రోడ్లు ఇబ్బందిగా ఉన్నమాట నిజం. కొద్దిగా మీరు అనుకున్నంత ఏమీ కాదు. కోస్తాలో మాకు వర్షపాతం ఎక్కువ, రోడ్లు తొందరగా పోతాయి. ఈ పాపం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడదు. ఎందుకంటే ఇందుకు ముందు వేసిన క్వాలిటీ లేదు, ఊదారు సరిగ్గా ఎగిల, ఆ రోడ్లు లెగిసిపోయింది. వాటితో ఇబ్బంది ఉంది. మా కోడూరు రోడ్డు ఉంది, అంతకుముందు వేసారు. పోకూడదు, 10 ఏళ్ల పాటు ఉండాలి, 15 ఏళ్ల పాటు ఉండాలి. 2 ఏళ్లలో 2 నెలల్లో 3 నెలల్లో రోడ్డు అంతా లేచిపోయింది. దానికి కారణం పాత పాలకులది పాపం. అటువంటివి కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యేలు సరిగ్గా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోయారు, అందుకోసమే రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు అనేది. నాకైతే ఏమని ఒత్తిడి చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం, ప్రజల బతుకు తెరువు, స్కూల్స్, ఆరోగ్యం, ఇట్లా ప్రతి విషయంలో గ్రామ డెవలప్మెంటు, సచివాలయం ప్రతి సచివాలయం దిగితే 20 లక్షల రూపాయలు రోడ్లు వేయడానికి ఇంత బాగా చేస్తుంటే విమర్శ చేయడానికి ఏమవుతుంది? మేము జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం రోడ్లు లేట్. ఇప్పుడు ఎప్పటికి రావాలా? 77 సచివాలయాలు మారి, 77 సచివాలయంలో సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటరు, డాక్టర్ ఊళ్ళోకి 2 సార్లు రావటం, ఆ మందులు ఫ్రీగా ఉండటం, 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచడం, ఇవన్నీ ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే కదా. డెవలప్మెంట్ అంటే ఆర్థిక సంపదలు 10 మందో 20 మందో బిల్డింగ్లు కడతామా? నేను అట్లా అనుకోవట్లేదు. గ్రాడ్యువల్గా ఉపయోగపడేటట్టుగా, పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆలోచనతో వెళ్ళాడు. ఇంకా అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లోని త్రాగునీటి ఎద్దడి ఎందుకుంది? నేను ఎన్నికల్లో గెలవక ముందు నా యొక్క 2 ట్యాంకర్లు, బుద్ధాప్రసాద్ గారు 1 ట్యాంకరు, రవిశంకర్ గారు 2 ట్యాంకర్లు, అట్లాగే పిఎస్ రావు అని 2 ట్యాంకర్లు, ఇన్ని ట్యాంకర్లు తిరిగాయి. నేను గెలిచిన తర్వాత 1 ట్యాంకర్తో కూడా పని లేకుండా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం నడిచిందే. కొత్తగా చెరువులు దవలా, పైప్ లైన్ లేలా. కారణం ఏంటంటే సిస్టమ్. సచివాలయాలు ఉన్నాయి, వాలంటరీ ఉన్నాడు, అక్కడున్న పంచాయతీని అవేర్నెస్ తీసుకొచ్చాం, గుమస్తాలతో వాళ్ళతో వీళ్ళతో సచివాలయం వాళ్ళతో మాట్లాడిస్తున్నాం. దాంతోపాటు వాలంటరీ సిస్టమ్, ఈ చెరువుకు కాలువలు వచ్చి నీళ్లు పెడుతున్నారా పెట్టలేదా, ఇవన్నీ ఒక సిస్టమ్ చేయడం మూలంగా ఇవన్నీ ఇప్పటి వరకు నడుస్తున్నాయి. కొంత ఇబ్బంది ఏంటంటే చెరువులు అదే సైజు, జనాభా పెరిగింది, దానికి తగ్గట్టుగా చెరువులు తవ్వాలా, పైపు లైన్లు వేయాలా,
కొంత చేయించాల్సి ఉంది. అది కూడా ఖచ్చితంగా ఈ టర్మ్లో చేస్తాం. ఇంకో మాట, సంక్షేమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 5 ఏళ్ల పాటు ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని దానికి సంబంధించి సత్ఫలితాలు అవనిగడ్డలో ఈ విధంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా సత్ఫలితాలు ఉన్నాయి. ఆ డబ్బులు బటన్ నొక్కితే వచ్చే మనిషి ఉన్నాడే, వాడు ఎవడో బీరువాలు పెట్టి తాళం వేసుకున్నాడు కాదు, వడ్డీ వ్యాపారం చేయడు, ఆ డబ్బుల్ని అవసరాలకు వాడతాడు. ఆ ఊళ్ళో టర్న్ ఓవర్ ఉంటుంది, ఆ టర్న్ ఓవరే వ్యాపారం, అది వ్యాపారంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెడతానికి వ్యాపారస్తులు వచ్చారంటే ఇక్కడ టర్న్ ఓవర్ చూసి వచ్చారు. ఆ టర్న్ ఓవర్ ఏంటంటే ఈ బటన్ నొక్కడం మూలంగా అందరి దగ్గర విలేజెస్లో కానీ ఇంకోసారి కానీ ఈ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆ టర్న్ ఓవర్ ఉండదే వ్యాపారం అనుకున్నారు, ఆ వ్యాపారస్తులు వచ్చారు. దాన్ని కూడా వీళ్ళు అబోధ కల్పన మీరందరూ చూస్తూనే ఉండరు. నిన్నటిదాకా ఏమన్నాడు, శ్రీలంక అయిపోద్ది అన్నాడు, ఈ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు అన్నాడు. ఇంకొక మాట అనలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తింటున్నాడనే మాట ఎక్కడా లేదు. బటన్ నొక్కి పేదవాడికి ఉపయోగపడుతున్నాడు అన్నాడు తప్ప ఎక్కడ తింటున్నాడు అనలేదు. ఇవాళ ఈయన వస్తే నొక్కితే సింగపూర్ అయిపోద్దా? ఈరోజు ఇంకా బటన్ నొక్కుతా అన్నాడు కదా, ఇంతకంటే పెద్ద సంక్షేమాలు కలుగుతా అంటున్నాడు కదా. పైగా ఎప్పుడన్నా ఆయన చేసిన 14 ఏళ్లలో పేదవాడికి అమ్మఒడి ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, మీ పిల్లలు చదువుకుంటారు స్కూల్స్ బాగు చేశాను, ఆరోగ్యశ్రీ చేశాను, అది ఏమైనా చెప్పుకునేది ఒకటి ఉందా? ఒకటి లేదే, ఒకటి ఉంది. ఎన్టీ రామారావు పెట్టిన కిలో 2 రూపాయల బియ్యాన్ని ఫోకస్ చేసుకుంటాం. అది తప్పేమైనా ఉన్నాయా? ఆ 14 ఏళ్ళు ఎందుకు గుర్తురాలో పేదవాడు? ఇవాళ ఏంటి గుర్తొస్తాడు, పెద్దగా చేస్తానని చెప్తాడు, ఎవరు నమ్ముతారు? ఎంప్లాయ్మెంట్ కూడా లేదనేది ప్రధానంగా నువ్వే చెప్పావుగా, మొన్న 1,46,000 ఎంతమంది సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళందరూ ఇంత తరిపోయిపోయారు. ఆ వాలంటీర్ సిస్టాన్ని తీసుకొచ్చాము, తీసేస్తానని చెప్పావు, తర్వాత మూట్ల మోసి ఉద్యోగం ఉన్నావు. ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితోనేమో అమ్మాయిని నమ్ముతున్నారని చెప్పించావు, కాస్త ముందుకు వెళ్తే డోర్లు కొడుతున్నాడు అన్నావు. ఇవన్నీ ఉద్యోగస్తులు ఏదో ఒకటి కల్పించినట్టే జనానికి మేలు చేసినట్టే కదా. ఇవాళ అవన్నీ పీకేస్తావు. ఇప్పుడేమంటున్నా 10,000 చేస్తామంటావు, వాలంటీర్లు మంచోళ్ళు అంటావు. నీ నాలుగు ఎటు పడితే అటు మారుతూ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి నేను నమ్మకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు వాగ్దానాలు చేసినా దాన్ని నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ తూచా తప్పకుండా 198% పూర్తి చేసి నేను ఫలానా పని పూర్తి చేశాను, మళ్ళీ తిరిగి నాకు ఓటేమని అడుగుతున్నాం. మీరేం అడగాల? ఏం చేసామని అడగాల? జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనియొద్దు, పవన్ కళ్యాణ్ గెలిచాడు, బీజేపీ తెలిసింది, మీరు ఫలానా దానికోసం ఓడించాలని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమీ లేదే. అంటే అవనిగడ్డ నియోజకవర్గంలోని దాదాపు 70,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళబోతున్నారు ఇప్పుడు వచ్చే పోలింగ్ లో? 70,000 మంది కాపులు అన్నమాట నిజం. ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ నా తరఫే ఉంటారు. కారణం ఏంటంటే నేను పిఆర్పీకి పోటీ చేస్తాను. పిఆర్పీ నుంచి నేను పిఆర్పీ కలిపేసిన తర్వాత వైసీపీలోకి వెళ్ళా. పిఆర్పీ ఉండగా నేను వైసీపీలోకి వెళ్ళా. వాళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. అట్లాగే 2014లో ఓడిపోయాను. 2019లో గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి పని పారదర్శకంగా ప్రజల మధ్య ఉంటా, ప్రజలతో మమేకమై చేస్తున్నాను. అంటే వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటుంది తప్పితే కాపులనే మాట వాడటం లేదు కదా. ఎఫెక్ట్ కనిపించదంటారు? ఏం కనిపించదు. ఇక్కడ నేను పోటీ చేసేది కాపీ, ఆయనే కాపీ. నిన్నటి దాకా ఏమన్నాడు, 6% ఉండ జనసేనకి సీట్ ఏంటి పిల్లలు వాళ్ళు అని అన్నాడు. చాలా మాట్లాడాడు. దూకి దాంట్లో సీట్ తెచ్చుకున్నాడు. ఇంతకుముందు కూడా అడ్డగా చేశాడు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు, తెలుగుదేశంలోకి వెళ్ళి ఆ బ్రాహ్మణ గారి అబ్బాయి ఉన్న సీట్ని ఆయన తెచ్చుకున్నాడు. ఆయనకి అది అలవాటు, నైజం. లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వాళ్ళతో పాటు కలిసిపోయాడు. ఎవరితో పాటు? చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలతో పాటు ఈయన కూడా అటువంటి అబద్ధాలు ఆడుతున్నాడు. అందరూ ఒకే బ్యాచ్. అంటే ఓవరాల్ గా అవనిగడ్డ ఓటర్లు మీకు మరోసారి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? నేను ఒకటే అడుగుతున్నా ఓటర్ని, మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందని చూసామా? మీ ఇంటి ముందు జనసేన జెండా ఉందని చూసామా? లేదా మీరు అర్హులైతే పెన్షన్ వచ్చింది, మీరు అర్హులైతే రైతు భరోసా వచ్చింది, మీరు అర్హులైతే అమ్మఒడి వచ్చింది, దేంట్లో అయినా పారదర్శకంగా చేసామే. మీ కులం చూడలా, మతం చూడలా, ఏం చూడలా. అట్లా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీకి ఓటు అడగవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మేలు చేస్తే నాకు ఓటేమని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటం అంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఓడిపోయినట్టే. పేదవాడు ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.
ఇది అవనిగడ్డ నియోజకవర్గంలోని మరోసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రధానంగా కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాపులు ఖచ్చితంగా తనకు పట్టం కడతారు. ప్రధానంగా వైసీపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈసారి పూర్తి స్థాయిలో వైసీపీని గట్టెక్కిస్తాయంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్.